గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తున్న రైల్లో అత్యాచారానికి గురైన బాధితురాలికి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. బాధితురాలు రాజమండ్రి నివాసి, ఇళ్లలో పాచి పనులు చేస్తూ నివసిస్తున్నట్టుగా తెలిపారు పోలీసులు. ఘటనపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని తెలిపారు. బాధితురాలిని తీసుకెళ్లడానికి హైదరాబాద్కు చేరుకున్నారు గుంటూరు మహిళా ఎస్ఐ కానిస్టేబుళ్లు. గుంటూరు నుంచి పెదకూరపాడు వెళుతున్న ట్రైన్లో దారుణం జరిగింది. బోగీలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలపై ఆగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ మహిళ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో సంత్రగాచి స్పెషల్ రైల్లో ఎక్కింది. రైలు గుంటూరు స్టేషన్కు చేరుకున్న సమయంలో బోగీలో ఉన్న మిగిలిన ప్రయాణికులంతా దిగిపోగా ఆమె ఒక్కరే బోగీలో ఉన్నారు. ఇది గమనించిన వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బు, సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రైలు పెదకూరపాడు స్టేషన్కు చేరుకుంటుండగా కిందకి దిగి పారిపోయాడు. రైలు చెర్లపల్లి స్టేషన్కు చేరుకున్న అనంతరం బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.